హైదరాబాద్ లో దొంగలు కొత్త పుంతలు తొక్కుతున్నారు. వేషాలు మారుస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఆడవేషంలో చోరీకి పాల్పడి పోలీసులకు చిక్కాడు ఒక కేటుగాడు. బంజారాహిల్స్ లో నివాసం ఉంటున్న శివరాజ్ అనే వ్యక్తి ఈ నెల 16న తన కుటుంబ సభ్యులతో కలిసి నిజామాబాద్ వెళ్లాడు. ఈ విషయాన్ని శివరాజ్ కుమారుడు తన స్నేహితుడు హర్షిత్ కు చెప్పాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో హర్షిత్ చోరీకి పక్కా ప్లాన్ వేశాడు. ముందు రోజు శివరాజ్ ఇంటికి వెళ్లి రెక్కీ నిర్వహించాడు. ఆ తర్వాత ఆడవేషంలో వెళ్లి చోరీకి పాల్పడ్డాడు. 6 తులాల బంగారం, నగదును ఎత్తుకెళ్లాడు. ఊరు నుంచి తిరిగొచ్చిన శివరాజ్ ఇంట్లో బంగారం మాయం కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు జరిపిన పోలీసులు హర్షిత్ ను పట్టుకున్నారు. పోలీసుల విచారణలో ఆడవేషంలో వెళ్లి తానే చోరీకి పాల్పడినట్లు హర్షిత్ అంగీకరించాడు. హైదరాబాద్ లో దొంగలు కొత్త పుంతలు తొక్కుతున్నారు. వేషాలు మారుస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఆడవేషంలో చోరీకి పాల్పడి పోలీసులకు చిక్కాడు ఒక కేటుగాడు. బంజారాహిల్స్ లో నివాసం ఉంటున్న శివరాజ్ అనే వ్యక్తి ఈ నెల 16న తన కుటుంబ సభ్యులతో కలిసి నిజామాబాద్ వెళ్లాడు. ఈ విషయాన్ని శివరాజ్ కుమారుడు తన స్నేహితుడు హర్షిత్ కు చెప్పాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో హర్షిత్ చోరీకి పక్కా ప్లాన్ వేశాడు. ముందు రోజు శివరాజ్ ఇంటికి వెళ్లి రెక్కీ నిర్వహించాడు. ఆ తర్వాత ఆడవేషంలో వెళ్లి చోరీకి పాల్పడ్డాడు. 6 తులాల బంగారం, నగదును ఎత్తుకెళ్లాడు. ఊరు నుంచి తిరిగొచ్చిన శివరాజ్ ఇంట్లో బంగారం మాయం కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు జరిపిన పోలీసులు హర్షిత్ ను పట్టుకున్నారు. పోలీసుల విచారణలో ఆడవేషంలో వెళ్లి తానే చోరీకి పాల్పడినట్లు హర్షిత్ అంగీకరించాడు.